యువర్ ఆనర్, డిఫెన్స్ లాయర్ తన క్లయింటుని కాపాడాలని చూపించిన ఉత్సాహం మటుకే మిస్టర్ రాజా యొక్క థ్రెటనింగ్. అందుకోసం ఎన్ని చూపించినా నిజం అబద్ధమైపోదు. ఏదో సాక్షులను సాక్ష్యాలను అన్నీ అబద్ధమని మహా ఈజీగా చెప్పాడు మిస్టర్ రాజా. పడుపు వృత్తిలో ఉన్న రాణి సాక్ష్యం చెప్పకూడదు. అది తప్పు యువర్ ఆనర్. రాణి చెప్పింది అబద్ధం. రాణికి సుందరం ఎవరో తెలియదు. కావాలంటే ఈ కోర్టులో ఉన్న ఎవరి మీదైనా కుట్రతో అటువంటి కేసు వేయవచ్చు. ఇఫ్ యూ వాంట్ వెరిఫై దిస్ మిస్టర్ చంద్రం, నువ్వు సరేనంటే నీ గురించి కూడా అటువంటి కేసు పుటప్ చేయొచ్చు. కామ్ డౌన్ మిస్టర్ రాజా, లెట్ హిమ్ ఫినిష్ హిజ్ ఆర్గ్యుమెంట్. యూ కెన్ ప్రొసీడ్ మిస్టర్ చంద్రం. వీరాస్వామి చూపు సరిగా లేకపోయుండొచ్చు, కాని విజయలక్ష్మి ఇంట్లో తనని ఎవరో గట్టిగా పట్టుకుని బలవంతం చేశారు. అది వీరాస్వామి చూశాడు. ఆ ఇంట్లో సుందరం తప్ప వేరే మగాడెవరుంటారు? అదీ కాకుండా మిగతా సాక్షులు సాక్ష్యాలను పరిశీలించి చూస్తే అది సుందరమే అని చక్కగా తెలుస్తుంది. యువర్ ఆనర్. మిస్టర్ రాజా, యూ విల్ గెట్ యువర్ ఛాన్స్. జానకమ్మల తేదీ రాయడంలోని తప్పు ఎవరికైనా జరగొచ్చు. ఇట్ ఈస్ కామన్. ఈవెన్ ఇట్ ఈస్ హ్యాపెన్స్ టు యూ యువర్ లార్డ్షిప్. ఒక అమ్మాయి ప్రేమించి వివాహం చేసుకుని సంతోషంగా జీవిస్తున్నప్పుడు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటుంది? దీనికి ఆయన తరఫున ఎలాంటి సమాధానం చెప్పడం వీలు కాదు. అందువల్ల సుందరమే ఈ హత్య చేశాడని నేను గట్టిగా చెప్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజా, సాక్ష్యాలు సాక్షులు న్యాయస్థానానికో లేక ప్రతివాదికో సంబంధించినవిగా లేవు. విజయలక్ష్మిది హత్య అని చెప్పి ప్రాసిక్యూటర్ తరఫున చెప్పిన సాక్ష్యాలు సాక్షులు అబద్ధం చెప్తున్నారని చెప్పినా అవి నిరాధారం, తప్పుడు అని కొట్టిపారేయడం కుదరదు. నువ్వు చెప్పినట్టుగా అది ఆత్మహత్య అని అనడానికి న్యాయమైన కారణాలుండాలి, అంతేగా? ఎస్ యువర్ ఆనర్. నీ దగ్గర అటువంటి సాక్ష్యాలున్నాయా? ఇంతవరకు లేవు, కానీ ప్రయత్నిస్తాను. అందుకు కొంచెం టైం కావాలి. షూర్, టైమ్ ఈజ్ గ్రాంటెడ్. థ్యాంక్ యూ యువర్ ఆనర్. ఈ విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏ విధంగా కనుక్కోవాలి? ఏమో నాకేం తెలుసు. ఏంట్రా అరిగిపోయిన రికార్డులాగా నాకు తెలియదు అంటావు? కనుక్కుంటామనేగా మనం టైం తీసుకున్నాం, కనుక్కోవాలి కదా. కనుక్కో. ఈ కేసు అయిపోయే లోపల నా జుట్టు ఊడిపోయేటట్టుంది. ఎవరినడితే తెలుస్తుంది? మిస్టర్ రాజా, కోర్టు అయిపోగానే నేనే మీకోసం వెతికాను. మీరు లేరు. కోర్టులో ఆ లెటర్ విజయలక్ష్మి రాసిందే అని నిరూపించడం వల్ల నేను నా అన్నయ్య గురించి తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించండి. క్షమించాల్సిన ఆయన ఇంకా జైల్లోనే ఉన్నారయ్యా. నువ్వు నేను నమ్మి ఏంటి ప్రయోజనం? కోర్టు నమ్మట్లేదు. సార్, అది నా భార్య దస్తూరి కాదని కోర్టులో నేను చెప్తాను. ఇప్పుడా? అన్నని సపోర్ట్ చేస్తూ తమ్ముడు సాక్ష్యం చెప్తే ఎవరండి నమ్ముతారు? మిస్టర్ బాలు, నేనడిగిన దానికి సరైన సమాధానం చెప్తావా? చెప్తాను సార్. విజయలక్ష్మి ఆత్మహత్య చేసుకుందని మీరు నమ్ముతున్నారా? నమ్ముతాను. కారణం? అది తెలియటం లేదు. మీరు విజయలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారా? అవును. ఒకే కాలేజీలో చదువుకున్నారా? లేదు. ఎలా కలుసుకున్నారు? నేను పనిచేస్తున్న బ్యాంకులో విజయలక్ష్మి క్యాషియర్. అక్కడే నేను తను చూశాను. అప్పుడే ఆమెను ప్రేమించాను. ఆ పిల్ల నాకు నచ్చిందని అన్నయ్య అన్నాడు. అది తనతో చెప్పాను. తను ఒప్పుకుంది. మిస్టర్ బాలు, షల్ ఐ ఆస్క్ యూ సంథింగ్? ప్లీజ్. మీరు తనని కలవకముందు తనకు ఇంకెవరితోనైనా, ఐ మీన్ ఎవరినైనా ప్రేమించడం, వాళ్లతో గొడవ పడ్డం లాంటివి? అటువంటిదేం లేదు సార్. మీ వైఫ్ ఏ బ్యాంక్లో పనిచేసేది? ఇండియన్ బ్యాంక్. శేఖర్, విజయలక్ష్మి ఆ ఒళ్ళు కాల్చుకుని చచ్చిపోయిన అమ్మాయేగా? అవును, ఆవిడే. ఈ బ్రాంచ్లోనే పనిచేసిందని నేను విన్నాను, కానీ నేను ఇక్కడికొచ్చి 6 నెలలే అయింది. ఇక్కడ నటరాజ్ అనే పేరుతో ఎవరైనా పనిచేశారా? నటరాజా? ఆ పేరున్న వాళ్ళు ఎవరూ లేరే సార్. మీరు రాకముందు నటరాజ్ అనే పేరున్న అతను ఎవరైనా? నేను రాకముందు జరిగిన విషయాల గురించి నన్ను అడిగితే నేను ఏ విధంగా సమాధానం చెప్పను? అది కరెక్ట్. ఆయనకి తెలియని విషయం గురించి ఆయన అడిగితే ఆయన ఎలా చెప్పగలరు చెప్పు? పైగా మీతో మాట్లాడాలంటే బయట, ఇక్కడ నేను మేనేజర్. నా దగ్గర అడగాల్సిన ప్రశ్నలు అడిగితే నేను సమాధానం చెప్తా. అది న్యాయం అంటే. నేను చెప్పలేవన్నీ ఇక్కడ అడగటం ఎందుకని? అవును. ఏం సార్, మిమ్మల్ని సాయంత్రం అడగొచ్చుగా? అడగొచ్చుగా. థ్యాంక్ యూ.
కానీ ఇప్పుడు కుదరదు, 5 గంటల తర్వాత. ఇప్పుడు ఒకసారి వెళ్ళి చూద్దామా? క్యాంటీన్కి వెళ్ళి చూస్తే తెలుస్తుంది. చూశాను, టీ తాగుతున్నారు. ఏంటి టీ టీ అంటున్నావేంటి? ఈ టైంలో ఎవరైనా టీ తాగుతారా? సార్ రూల్స్ మిలిటరీ రూల్స్ లా ఉన్నాయే. అవును, మిలిటరీ రూల్సే. అయితే ఏం లేదు సార్, మిమ్మల్ని మీరు జుజు జుజు అని కాల్చుకోండి అంతే, ప్లీజ్.